సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేంటి? 119 కోట్ల రూపాయల ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా అవినీతి. బుల్డోజర్ కూల్చివేతలు తగదు. తప్పుడు ప్రకటనలొద్దు. కోచింగ్ కేంద్రాలకు కేంద్రం మార్గదర్శకాలు. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇక అర్హులే. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు. స్వాతంత్ర్య సమరయోధురాలు నరసాయమ్మ కన్నుమూత. భారతీయ భాషల్లో ఇక వైద్య విద్య. 3వ టీ20 భారత్దే. పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా. కడుపుబ్బరం తగ్గాలంటే ఏం చేయాలి? ఈరోజు వార్తలను చూద్దాం. అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేంటి? సామాజిక మాధ్యమాల్లో అసభ్య, అనుచిత, అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంలో తప్పేముందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసులు నమోదు చేయకుండా పోలీసులను నిలువరించలేమని తేల్చి చెప్పింది. అసలు కేసులే నమోదు చేయకుండా పోలీసులను ఆదేశిస్తూ బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమంది. సోషల్ మీడియా వేదికగా ఏమైనా చేయొచ్చనుకుంటే కుదరదని హెచ్చరించింది. అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనంది. ఇష్టారాజ్యంగా అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు, దుష్ప్రచారాలకు సోషల్ మీడియా వేదిక కాదంది. న్యాయమూర్తులను కూడా ఉపేక్షించకుండా దూషిస్తూ పోస్టులు పెట్టారని గుర్తు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయడంపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు ఆ కేసులను కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలే తప్ప ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడానికి వీల్లేదంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ పాత్రికేయుడు పోలా విజయబాబు దాఖలు చేసిన పిల్ను విచారించడానికి నిరాకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు మౌఖికంగా స్పష్టం చేసింది. 119 కోట్ల రూపాయల ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా అవినీతి. గత ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు చేసి వైకాపా నేతలు అందిన మేరకు కమిషన్ల రూపంలో జేబుల్లో వేసుకున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సిఐడి ఎన్ని రోజులు విచారించిందో తెలుసా? ఒక్కటంటే ఒక్కరోజే. ఇంత భారీ కుంభకోణాన్ని ఒక్కరోజులో వెలికి తీయొచ్చా? అంతటి పరిశోధనా సామర్థ్యం మన సిఐడికి ఉందా? ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి వైకాపా ప్రభుత్వం చేసిన 119 కోట్ల రూపాయల ఖర్చుపై విచారణ చేపట్టాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు ఆ ఖర్చుల లెక్కలతో 40 రోజుల క్రితం సిఐడికి లేఖ రాశారు. విచారణ పేరుతో శాప్ కార్యాలయానికి ఒకే రోజు వచ్చిన అధికారులు మళ్లీ కనిపించలేదు. ఆడుదాం ఆంధ్రాలో క్రీడా పరికరాలు, టీషర్ట్ల కొనుగోళ్లు, క్రీడాకారులకు భోజన వసతి, రవాణా ఖర్చుల్లో గత ప్రభుత్వ పెద్దలు, అప్పట్లో కొందరు అధికారులు కమిషన్ల రూపంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సిఐడి విచారణ తూతుమంత్రంగా సాగితే ఈ అవినీతి భాగోతం బయటపడేదెలా? ఇలాగే తాసారం చేస్తే రికార్డులు మాయమైనా ఆశ్చర్యం లేదు. బుల్డోజర్ కూల్చివేతలు తగదు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నిందితులు, దోషుల ఆస్తుల కూల్చివేతలపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఏ ఆస్తిని షోకాజ్ నోటీస్ ద్వారా తగినంత సమయం ఇవ్వకుండా బుల్డోజర్లతో కూల్చివేయరాదని స్పష్టం చేసింది. సంబంధితులు స్పందించేందుకు తప్పనిసరిగా వారికి 15 రోజుల సమయాన్ని ఇవ్వాలని సూచించింది. అక్రమంగా ఒక్క కట్టడాన్ని ధ్వంసం చేసినా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం హెచ్చరించింది. తప్పుడు ప్రకటనలొద్దు. కోచింగ్ కేంద్రాలకు కేంద్రం మార్గదర్శకాలు. కోచింగ్ రంగంలో పారదర్శకతకు పెద్దపీట వేసి విద్యార్థుల ప్రయోజనాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ రంగంలో విద్యార్థులు, ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టిస్తూ జారీ చేసే ప్రకటనల నియంత్రణకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ
బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రచార తారలు, ఇతర ప్రముఖులు ఇకపై బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 50 మందికి మించి శిక్షణ ఇస్తున్న సంస్థలన్నీ ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. మోసాలు పెరిగిపోతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటికి ముక్కుతాడు వేయడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. వివిధ సంస్థల సూచనలు, సలహాలతో మార్గదర్శకాలు ఖరారు చేసినట్లు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తెలిపింది. నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. 2 కంటే ఎక్కువ సంతానం ఉన్న స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇక అర్హులే. 2 కంటే ఎక్కువ సంతానం గల వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులన్న నిబంధనను ఎత్తివేస్తూ ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లులను శాసనసభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. కుటుంబ నియంత్రణ చర్యలో భాగంగా 1994లో 2 కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పోటీకి అనర్హులని చట్టం చేశారు. కాలక్రమంలో సంతానోత్పత్తి రేటు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2001లో 2.6% నుంచి ఇటీవల కాలంలో 1.5%కు తగ్గింది. ఈ నేపథ్యంలో సంతానోత్పత్తిపై నియంత్రణను ఎత్తివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల్లో పోటీకి 2 కంటే ఎక్కువ సంతానం గలవారు అర్హులన్న పురపాలక, పంచాయతీరాజ్ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లులను శాసనసభ ఆమోదించింది. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు బుధవారం నోటీసులు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబీకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్లో రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారు. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండలం ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణకు హాజరు కావాలంటూ ఎస్ఐ శివరామయ్య సిబ్బంది హైదరాబాద్ జూబ్లీహిల్స్లోనే వర్మ ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చారు. స్వాతంత్ర్య సమరయోధురాలు నరసాయమ్మ కన్నుమూత. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు రాంపిళ్ల నరసాయమ్మ బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వారం రోజులు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. భర్త సూర్యనారాయణతో కలిసి ఆమె స్వాతంత్ర్య ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. బాంబుల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తించిన ఆంగ్లేయులు ఆ దంపతులను అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైల్లో నిర్బంధించారు. స్వాతంత్ర్యం వచ్చాక అప్పటి కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో సలహా మండలి సభ్యురాలిగా నరసాయమ్మకు అవకాశం కల్పించారు. గాంధీజీ బోధనలు నేటి తరానికి మార్గదర్శకం కావాలనే సంకల్పంతో గాంధీ దేవాలయం నిర్మించి వారి సిద్ధాంతాలు ప్రచారం చేశారు. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, రామ్నాథ్ కోవింద్, ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి ప్రముఖుల నుంచి ఆమె సత్కారాలు అందుకున్నారు. భారతీయ భాషల్లో ఇక వైద్య విద్య. త్వరలో హిందీ సహా అనేక భారతీయ భాషల్లో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,00,000 మెడికల్ సీట్లను ప్రవేశపెట్టామని, రాబోయే 5 ఏళ్లలో మరో 75,000 మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు వైద్య విద్యార్థులకు హామీ ఇచ్చారు. దేశంలో 1.5 లక్షలకు పైగా ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు బడుగు బలహీన వర్గాలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని, దాదాపు 4 కోట్ల మంది పౌరులు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారని ప్రధాని వెల్లడించారు. 3వ టీ20 భారత్దే. పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 56 బంతుల్లో 107 నాటౌట్ అదరగొట్టాడు. తన ప్రతిభకు సంపూర్ణ న్యాయం చేస్తూ చిరస్మరణీయ శతకం సాధించాడు. అతడి మెరుపులతో 3వ టీ20లో భారత్ 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన గెలుపు కోసం కష్టపడక తప్పలేదు. ఒక దశలో అలవోకగా గెలిచేలా కనిపించిన టీమిండియాను
హెన్రిచ్ క్లాసెన్ 22 బంతుల్లో 41, మార్కో యాన్సెన్ 17 బంతుల్లో 54 సంచలన బ్యాటింగ్తో కంగారెత్తించారు. కానీ ఉత్కంఠలో నిలిచిన భారత్ సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్ళింది. బుధవారం మూడో టీ20లో 11 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట తిలక్ వర్మ, అభిషేక్ శర్మ 25 బంతుల్లో 50 మెరుపులతో భారత్ 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 208 పరుగులే చేయగలిగింది. క్లాసెన్, యాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్తో దక్షిణాఫ్రికాలో ఆశలు రేపినా చివరికి భారతే పైచేయి సాధించింది. భారత బౌలర్లలో హర్షదీప్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రాణించారు. చివరి టీ20 శుక్రవారం జరుగుతుంది. కడుపుబ్బరం తగ్గాలంటే ఏం చెయ్యాలి? భారతీయులకు పిండి పదార్థాల పట్ల మక్కువ ఎక్కువ. పప్పు దినుసులు, పిండ్లు, బియ్యం మన ప్రధాన ఆహారం. కాబట్టే కడుపుబ్బరం అత్యంత సాధారణమైన ఆరోగ్య సమస్యగా మారిపోయింది. అయితే ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గాలు కూడా ఉన్నాయి. పప్పు దినుసులు, తృణధాన్యాల్లో పిండి పదార్థాలు ఎక్కువ. వీటిని పేగులు శోషించుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో పేగుల్లో బ్యాక్టీరియా ఉత్పత్తై కడుపుబ్బరం, తేన్పులు వేధిస్తాయి. పేగుల్లోని మంచి చెడు బ్యాక్టీరియాల్లో హెచ్చుతగ్గులు, సున్నితమైన జీర్ణాశయం, వేగంగా తినడం, ఆహారాన్ని సరిగా నమలకపోవడం వల్ల కూడా పొట్టలో వాయువులు ఉత్పన్నమవుతాయి. ఒత్తిడి అజీర్తిని పెంచుతుంది. కడుపులోని కండరాలు బిగుతుగా మారతాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా కుంటుపడుతుంది. పొట్టలో ఆమ్లం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దాంతో అవసరానికి మించి పిండి పదార్థాల మీద యావ పెరగడం, అవి జీర్ణం కాలేకపోవడం వల్ల కడుపులో వాయువులు ఉత్పత్తి అవ్వడం మొదలవుతుంది. ఇవన్నీ కడుపుబ్బరానికి దారితీస్తాయి. దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. కాబట్టి దాల్చిన చెక్క తీసుకుంటే ఇన్ఫ్లమేషన్, రక్తంలో చక్కెర, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. వాంతులను తగ్గించి జీర్ణశక్తిని పెంచే గుణం కూడా దాల్చిన చెక్కకు ఉంటుంది. వెల్లుల్లి, తోటకూర విత్తనాలు, అరటిపండు, వంకాయలు ప్రీబయోటిక్స్ కోవకు చెందుతాయి. గ్రీన్ టీ, యాపిల్స్లో ఉండే పాలిఫినాల్స్లో పేగుల్లో ప్రోబయోటిక్స్ను పెంచి పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి ప్రోబయోటిక్స్, పాలిఫినాల్స్ను తీసుకుంటూ ఉండాలి. నెయ్యి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి జీర్ణశక్తిని పెంచుకోవడానికి కల్తీ లేని తాజా నెయ్యి పరిమితంగా తీసుకోవాలి. నూనెలో వేయించే పదార్థాలు పేగుల్లో ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి, జీర్ణశక్తిని కుంటుపరుస్తాయి, కడుపుబ్బరాన్ని పెంచుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. గ్లూటెన్, డైరీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ను తగ్గిస్తే కడుపుబ్బరం అదుపులోకి వస్తుంది. తరచూ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉండడం, సలాడ్స్ తింటూ ఉండడం వల్ల పేగుల్లోని బ్యాక్టీరియాలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. త్వరలో డిఎస్సి 2024 నోటిఫికేషన్. యుద్ధ ప్రాతిపదికన డిఎస్సి 2024 నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. వచ్చే ఏడాదిలోగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని ప్రకటించారు. హెచ్ఆర్సీలో చైర్పర్సన్, సభ్యుల నియామకానికి తాజాగా నోటిఫికేషన్. ఏపీ మానవ హక్కుల కమిషన్లో చైర్పర్సన్, జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ సభ్యుల నియామకానికి తాజాగా నోటిఫికేషన్ వెలువడనుందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. సింధు విజయం, లక్ష్య ఓటమి. జపాన్ మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. మహిళల సింగిల్స్లో పివి సింధు ప్రీక్వార్టర్స్ చేరగా పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ నిష్క్రమించాడు. తొలి రౌండ్లో సింధు 21-12, 21-8 తేడాతో 8వ సీడ్ బుసానన్ను చిత్తు చేసింది. తన్మయ్ శతకం. హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ అజేయ శతకంతో సత్తా చాటాడు. బుధవారం ఉప్పల్లో ఆంధ్రాతో ఆరంభమైన గ్రూప్ బి రంజీ మ్యాచ్లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులతో నిలిచింది.
గుజరాత్ గెలిచింది. ఎట్టకేలకు ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో గుజరాత్ జెయింట్స్ రెండో విజయాన్ని అందుకుంది. ఆరంభ మ్యాచ్లో గెలుపు తర్వాత వరుసగా 7 మ్యాచ్లు ఓడిన ఆ జట్టు తిరిగి విజయాల బాట పట్టింది. బుధవారం గుజరాత్ 47-28 తేడాతో బెంగాల్ వారియర్స్ను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.